మాఘపురాణం 11వ భాగం. మార్కండేయుని వృత్తాంతం. వశిష్ఠుల వారు దిలీపునకు మృగశృంగుని వివాహం, మ్రకండు జననం, కాశీ విశ్వనాథుని దర్శనం, విశ్వనాథుని వరము వలన మార్కండేయుని బడయుట మొదలగు వృత్తాంతమును వివరించి, మహారాజా, ఇక మార్కండేయుని గురించి వివరిస్తాను, శ్రద్ధగా ఆలకింపుడు అని వశిష్ఠుల వారు ఈ విధంగా చెప్పారు. మార్కండేయుని ఆయువు 16 సంవత్సరములు మాత్రమే. రోజులు గడుచుచున్న కొలది తల్లిదండ్రులకు దిగులు ఎక్కువగా చుండెను. 5 ఏళ్ళు నిండగానే కుమారునికి ఉపనయనాది వైదిక కర్మలన్నీ పూర్తి చేశారు. 60 ఏడు దాటగానే మార్కండేయుని చదివించుట ప్రారంభించారు. అతడు తన తండ్రి వల్లనే అచిరకాలంలోనే సకల శాస్త్రములు, వేదాంత పురాణ ఇతిహాసములు, స్మృతులు పఠించి గుణవంతుడు అని ప్రశంసలు నొందెను. కుమార, నీవు పసితనమందే సకల శాస్త్రములు అభ్యసించి నీ బుద్ధి కుశలత చే అందరి మన్ననలు అందుకుంటున్నావు. అందులకు మేమెంతయో ఆనందించుచున్నాము. అయినను గురువుల ఎడ, పెద్దల ఎడ, బ్రాహ్మణుల ఎడ మరింత భక్తిభావంతో మెలగవలేను. వారి ఆశీస్సులు నీకు మంగళకరమగును. కానీ నీవు అట్లు చేసినచో నీ ఆయుర్దాయము వృద్ధి అగును అని చెప్పారు. అట్లా 15 సంవత్సరములు గడిచిపోయినది. రోజురోజుకి తల్లిదండ్రుల ఆందోళన, భయము ఎక్కువగుచున్నది. పరమశివుని వరప్రసాదుడగు మార్కండేయుని జన్మదినోత్సవము చేయవలెనని తలచి మహారుషులందరికీ ఆహ్వానములు పంపించినారు. మునీశ్వరులు, గురువర్యులు మొదలగు వారందరూ మృకండుని ఆశ్రమానికి వచ్చారు. అందుకు మృకండు ఆనందం పొంది అతిథి సత్కారాలు చేశాడు. మార్కండేయుడు వచ్చిన పెద్దలందరికీ నమస్కరించాడు. అట్లనే వశిష్ఠునకు నమస్కరించగా అతడు మార్కండేయుని వారించాడు. అట్లా చేసినందుకు అందరూ ఆశ్చర్యపడి, మహానుభావ, మీరట్లు వాదించుటకు కారణమేమి అని ప్రశ్నించారు. అంత వశిష్ఠుల వారు, ఈ బాలుడు కొద్ది దినములలో మరణించగలడు. మీరందరూ ఇతనిని దీర్ఘాయుష్మంతుడు కమ్ము అని దీవించితిరి కదా, అదెట్లు అగును? ఇతని ఆయుర్దాయము 16 ఏండ్లే కదా. ఇప్పుడు 15వ జన్మదినోత్సవం జరుపుతున్నారు. పరమేశ్వరుడు ఇచ్చిన వరం ప్రకారము ఇతడు 1 సంవత్సరమే జీవించును అని అన్నారు. అంతవరకు మార్కండేయుని దీవించిన మునీశ్వరులందరూ చాలా విచారించారు. చిరంజీవి వై వర్ధిల్లు అని దీవించినందున వారి వాక్కు అమంగళమగునని బాధపడి, దీనికి మార్గాస్తరము లేదా అని వశిష్ఠుల వారినే ప్రశ్నించారు. వశిష్ఠుడు కొంతసేపు ఆలోచించి, మునిసత్తములారా వినుడు, మనమందరము ఈ మార్కండేయుని వెంట పెట్టుకొని బ్రహ్మదేవుని వద్దకు పోదాం రండి అని పలికి తమ వెంట ఆ మార్కండేయుని తోడ్కొని పోయిరి. మునీశ్వరుల ఆగమమునకు బ్రహ్మ సంతోషించాడు. మునులందరితో పాటు మార్కండేయుడు కూడా బ్రహ్మకు నమస్కరించగా బ్రహ్మ, చిరంజీవిగా జీవించిన ఆయన అని దీవించాడు. అప్పుడు వశిష్ఠ మహర్షి మార్కండేయుని జన్మవృత్తాంతమును బ్రహ్మకు వివరించాడు. బ్రహ్మ కూడా జరిగిన పొరపాటుకు విచారం వెలిబుచ్చి కొంత తడవాగి, భయపడకు అని మార్కండేయుని దగ్గరికి చేరదీసి, పరమేశ్వరుడు ఈ బాలుని దీర్ఘాయుష్మంతునిగా చేయును కాక అని తన మనసులో శివుని ధ్యానించెను. అంతటా మునుల వంక చూసి, ఓ మునిలారా, మీరు పోయి రండు, ఇతనికి ఏ ప్రమాదమూ జరగనేరదు అని పలికి, వచ్చా మార్కండేయ, నీవు కాశీక్షేత్రమునకు పోయి విశ్వనాథుని సేవించుచుండుము. నీకే ఆపద కలగదు, కానీ నీవట్లు చేయుము. మార్కండేయుడు గృహమునకు వచ్చి తల్లిదండ్రులకు నమస్కరించి కాశీ విశ్వనాథుని సేవించి వచ్చేదను అనుజ్ఞ నిమ్మని కోరగా, మృకండు అతని భార్యయు కొడుకు యొక్క ఎడబాటునకు కడుంగడు దుఃఖించిరి. ఎట్టకేలకు మార్కండేయుని దీక్షను కాదనలేక, కుమారుని విడిచిపెట్టి ఉండలేక అందరూ కాశీక్షేత్రానికి బయలుదేరారు. కుటుంబ సహితంగా కాశీకి పోయి మృకండు కాశీ విశ్వేశ్వరాలయ సమీపమందొక ఆశ్రమం నిర్మించెను. మార్కండేయుడు సదా శివధ్యాన పరులై రాత్రింబవళ్ళు శివలింగము దగ్గరే ఉండెను. 16వ ఏడు ప్రవేశించెను. మరణ సమయం ఆసన్నమైనది. యముడు తన భటులతో మార్కండేయుని ప్రాణములు కొని తెమ్మని ఆజ్ఞాపించెను. యమభటులు మార్కండేయుని ప్రాణములు కొనిపోవుటకు శివసన్నిధిని ధ్యానము చేసుకొనుచున్న మార్కండేయుని కడకు వచ్చేసరికి భటులు ఆ సమీపమునందు నిలవలేకపోయారు. కాలపాశము విసురుటకు చేతులు ఎత్తలేకపోయారు. మార్కండేయుని చుట్టూ మహా తేజస్సు ఆవరించింది. ఆ తేజస్సు యమభటులపై అగ్ని కణముల వలె బాధించింది.
ఆ బాధ కోరవలేక భటులు పోయి జరిగిన వృత్తాంతము యమునికి చెప్పగా యముడు ఆశ్చర్యపడి తానే స్వయంగా మార్కండేయునిపై కాలపాశం విసిరాడు. మార్కండేయుడు కన్నులు తెరిచి చూసేసరికి యముడు తన ప్రాణమును తీసుకుపో సిద్ధముగా ఉండగా మార్కండేయుడు భయపడి శివలింగమును కౌగిలించుకొని ధ్యానించుసరికి కైలాసవాసుడకు పార్వతీపతి తన భక్తుని ఆక్రందన వినిపించుసరికి మహారౌద్రాకారంతో శివలింగాన్ని చీల్చుకొని వచ్చి త్రిశూలముతో యముని సంహరించి మార్కండేయును రక్షించాడు. యముడు చనిపోవుటకు అష్టదిక్పాలకులు బ్రహ్మాది దేవతలు వచ్చి శివుని అనేక విధముల ప్రార్థించి జటాధారి కోపమును చల్లార్చి, మహేష, యముడు తన కర్తవ్యమును నెరవేర్చినాడు. తన వరప్రసాదుడగు మార్కండేయునికి 16 ఏండ్లు మాత్రమే ఆయువునిచ్చితిరి కదా. అతనిని ఆయువు నిండిన వెనుకనే యముడు ప్రాణములు తీయుటకు వచ్చాడు. మార్కండేయుని చిరంజీవిగా చేసితిరి. అందులకు మేము ఎంతయో ఆనందించుచున్నాము. కానీ ధర్మపాలన నిమిత్తం యముడు లేకుండుట లోటు కదా. కాన మరల యముని బతికించుడని ఇంద్రుడు వేడుకొనెను. అంత ఈశ్వరుడు యమును బతికించి, యమా, నీవు నా భక్తుల దరికి రావలదు సుమా అని పలికి అంతర్ధానం అయ్యను. పరమశివుని దయవలన తన కుమారుడు దీర్ఘాయుష్మంతుడైనందువలక మృకండు మిక్కిలి సంతసించి తాను చేసిన మాఘమాస ఫలమే తన కుమారుని కాపాడిందని మాఘమాస ప్రభావము లోకులందరికీ చెప్పుచుండెను. ఈ విధంగా మాఘపురాణం 11వ భాగం సమాప్తం. రేపు మరలా మాఘపురాణం 12వ భాగానికి స్వాగతం పలుకుదాం.